విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో అయ్యా మా గోడు వినండి అనే న్యూస్ 9 వారు వేసిన న్యూస్కి 24 గంటల్లో వెంటనే స్పందించిన పంచాయతీ ఈవో లక్ష్మి మరియు పంచాయతీ సిబ్బంది విశాఖ అరకు రోడ్డుకి స్కూల్ ఆనుకొని ఉన్న షాపులపై నోటీసులు జారీ చేసి వెంటనే పారిశుద్ధ్య కార్మికుల చేత శుభ్రం చేయించి మరలా ఈ దుస్థితి ఏర్పడితే వెంటనే షాపులు ఖాళీ చేయబడును అని వాళ్ళకి గట్టిగా చెప్పారు. ఇక మీదట పరిశుభ్రత లేకపోతే తగు చర్యలు తీసుకుంటామని పంచాయతీ ఈవో లక్ష్మి షాపు వాళ్ళకి వివరించారు. పిల్లలు చదువుకుంటున్నారు. మీరు తర్వాత చికెన్ షాప్ మటన్ షాప్లో వేస్ట్ అంతా తీసేస్తున్నారు. ఇక్కడ నూడిల్స్ షాపులు ఉంటాయి, ఎక్స్ట్రాలకు వేస్ట్ ఇవన్నీ వేసేస్తున్నారు కదా. మీరు వేస్తే పిల్లలు ఎక్కడ వాళ్ళు అట్లే ఇది వర్షాకాలం ఎన్ని జబ్బులు వస్తాయి. మామూలుగా ఉన్న వాళ్ళకే జబ్బులు వస్తాయి. కాబట్టి మీరు అలా చేయడం తప్పు కదా. వాళ్ళకి ఎన్ని ఫోటోలు తీసి కలెక్టర్ గారు కూడా పెట్టారు. ఆ డీసీ గారు కూడా మధ్యాహ్నం వస్తారు. డీసీ అంటే ఎంప్లాయ్మెంట్ కూడా తీసేస్తారు. డీసీ అని కూడా ఎన్ని 22 షాపులు ఎన్ని ఉన్నాయి ఇక్కడ. నాకు చూస్తాము నోటీసులు ఇచ్చారంటే కదా అది స్మెల్ బ్యాడ్ స్మెల్ మొత్తం అంతా తప్పంతా కావాలా పోస్తాను ఒకసారి నేను పంచాయతీ కార్యదర్శిగా గత వారం రోజులు గ్రామ పంచాయతీలో జాయిన్ అయిన తర్వాత ఎంఈఓ గారు వచ్చి స్కూల్ వెనకాల ఇక్కడ చికెన్ మటన్ షాప్ ఉండటం వల్ల బాగా గంగాలు పిల్లలు ఇబ్బంది పడుతున్నారని మాకు కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద వచ్చి పరిశీలిస్తే వాళ్ళు కూడా అందరూ వెనకాల బ్యాక్ సైడ్ బాగా కంగాలు చేస్తున్నారు. వర్షాకాలం అవడం వల్ల వ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయి. మీరు కూడా మీ పిల్లలు ఉంటారు కదా, అలా చేయకండి అని మేము అందరికీ చెప్పి నోటీసులు కూడా జారీ చేశాము. కానీ అదే పరిస్థితిగానే ఉంటే మేము అది అనాథరైజ్డ్ కాబట్టి ఖాళీ చేయిస్తాము. దీని మీదే బతుకుతున్నాము, మేము ఖాళీ చేయించదని వాళ్ళు అంటున్నారు. కానీ పై అధికారి దృష్టిలో పెట్టి దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటాము. అదేవిధంగా కాలువ కూడా ప్రవహించడానికి అనువుగా లేదు. మధ్యలో తార్ రోడ్డు నుంచి ప్రవహిస్తున్నందువల్ల అది కూడా ఇబ్బందిగా ఉంది. సర్పంచ్ గారి దృష్టిలో పెట్టి దానికి కూడా ఆర్గనైజ్ అరేంజ్మెంట్స్ చేయిస్తాము. మేడం, అదేవిధంగా ఇప్పుడు రోడ్డు పైన ఏవైతే స్కూల్ కానుకొని చికెన్ మటన్ దుకాణాలు బిర్యానీ దుకాణాలు ఉన్నాయో వాళ్ళకి తారకరామ మార్కెట్ యార్డ్ ఉందండి. మార్కెట్ యార్డ్ అయితే ఖాళీగానే ఉంది. వీళ్ళకి అదే సార్ నేను ఆ విషయం గురించి మా సర్పంచ్ గారు ప్రయత్నాలతో మాట్లాడి ఎన్ని రోజుల్లో చేస్తాను మ్యాక్సిమం ఒక 10 డేస్లో అనుకుంటున్నాను. మా ప్రయాణికాలు గారు దృష్టిలో పెడతాం, వాళ్ళకి సర్పంచ్ గారి దృష్టిలో కూడా పెట్టి సంస్థ చేస్తాం.
చెప్పాను